సిలువ పాపాన్ని మాత్రమే గెలిచి చూపించలేదు, మరణాన్ని కూడా గెలిచి చూపించింది. హెబ్రీ పత్రిక 2:13 చెప్పిన మాట, మరణము యొక్క దాస్యం కింద ఉన్నామట మనం అందరం. బైబిల్ ఎంత సత్యం చెప్తుంది, ఎంత పక్కాగా మాట్లాడుతుంది. మీరు పెళ్ళిళ్ళప్పుడు ముహూర్తాలు పెట్టించుకుంటారు, దేనికి? మరణ భయం అనే దాస్యం కింద మీరు ఉన్నారు కాబట్టి. క్రైస్తవుల సంగతే మాట్లాడుతున్నాను నేను. ఇతర విశ్వాసుల సంగతి వాళ్ళని నేను అర్థం చేసుకోగలను, వాళ్ళకి ఈ వాక్యం తెలియదు కాబట్టి, ఈ దేవుడు తెలియదు కాబట్టి, వాళ్ళ దేవుడు మరణాన్ని గెలవలేదు కాబట్టి. కానీ మీకేం పోయే కాలం వచ్చింది? మీ దేవుడు గెలిచాడు కదా మరణాన్ని. ఒకే రోజు ఒకే చర్చిలో చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఎందుకని? ముహూర్త బలం. మీకు ముహూర్త బలం తెలుసు, సిలువ బలం తెలియదు. మీకు భయం ఉండడం వల్లే మీరు ఈ అన్యాచారాలన్నీ పాటిస్తున్నారు. మన ఇంట్లో ఎవరైనా పోతే నిద్రలు చేస్తున్నారా? మీరు ఎంతకీ మారకపోతే ఓ రోజు కొడతాడు ఆయన. జాగ్రత్త, ఆ రోజు వస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా మారకపోతే ఏమవుతుంది? మరణం సంభవిస్తుందని రాయబడింది. ఎప్పుడు మారుతాం మనం?